మీరు బీజేపీ లేదు కాంగ్రెస్ మీరు ఓకే రైట్. సిరాజ్ ఖాన్ గారు, యాదవ్ గారు ఏదైతే సిరాజ్ ఖాన్ గారు చెప్తున్నారో ఇది మీరు ఇచ్చిన దానికి గెజెట్లో ఉన్న దానికి చాలా తేడాలు ఉన్నాయి, అది మీరు పూర్తిగా చదివి ఆ తర్వాత మాట్లాడండి అంటూ, అలాగే ఇది ఒక ప్రాథమిక హక్కులు కూడా భంగం కలిగించేలాగా ఈ యొక్క వక్ఫ్ ఉందంటే ఆవిడ ఆరోపణలు అయితే చేశారు. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? నన్నేనా మాట్లాడించేది? యాదవ్ గారు మీరే మాట్లాడండి. అందరికి నమస్కారం. రెండు అంశాలు. ఇది నెంబర్ 1 వక్ఫ్ బిల్లుకు సంబంధించిన దాన్ని పొలిటిసైజ్ చేయకండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ ఈస్ షుడ్ నాట్ బి రిలీజియస్, మతపరంగా కూడా చూడకూడదు. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఇక్కడున్న భూములు, ఇక్కడ ఉన్నటువంటి భూములు సిరాజ్ ఖాన్ గారు ఆగండి. సిరాజ్ ఖాన్ గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటస్వామి గారు మాట్లాడుతున్నారు. కానీ దానికి ఒక కాస్ పైన ఇస్తారు. మీరు అర్థం చేసుకోండి. డెఫినేషన్ ఆఫ్ వక్ఫ్ ఏంటి? మీకు హిందూ ఎండోమెంట్ లేదా? టెంపుల్స్ లేవా? మిగతా వాళ్ళని వింటారా అయినరా మేడం గారు? వెంకటస్వామి గారు కంటిన్యూ. వక్ఫ్ డెఫినేషన్ ఏంటి సార్? మొత్తం వింటారా అయినరా? వక్ఫ్ డెఫినేషన్ ఏంటి? ద డెఫినేషన్ ఆఫ్ వక్ఫ్ ఏంటి? మా దేవుడు పేరు మీద దానం చేసే ఆ ప్రాపర్టీనే వక్ఫ్ అంటారు. కూడా గవర్నమెంట్ కంట్రోల్ ఉంది కదా, అది ఎట్లా మరి? ఏముంటది? గవర్నమెంట్ కంట్రోల్ ఎలా ఉండాలా? కాన్స్టిట్యూషన్ లో ఉండాలా సార్? కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ లో ఉండాలా? అన్కాన్స్టిట్యూషన్ లో ఉండకూడదు. దేశంలో లేరా మీరు? సిరాజ్ ఖాన్ గారు అవగాహన లేదు. అవకాశం వచ్చింది టీవీలో మాట్లాడడానికి. సిరాజ్ ఖాన్ గారు వెంకటస్వామి గారిని మాట్లాడివ్వండి ఒకసారి. సోషల్ వర్కర్ వెంకటస్వామి గారు మాట్లాడండి. చెప్పండి. యు హావ్ టు లిసన్ టు అదర్స్ అండ్ యు. మీకు అవగాహన లేకపోతే, మిగతా వాళ్ళు మాట్లాడలేకపోతే మాట్లాడనీయకుంటే ఎట్లా అడుగుతుందండి? వినండి అందరికి. మ్యూట్ చేయండి సార్, మ్యూట్ చేయండి. పబ్లిక్ మెసేజ్ ఏమవుతుంది? వీరేంద్ర యాదవ్ గారు సిరాజ్ ఖాన్ గారు ఒక నిమిషం వెంకటస్వామి గారిని మాట్లాడివ్వండి. వీరేందర్, అది పద్ధతి కాదు. అందరినీ మాట్లాడిద్దాము. అందరూ మీ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు నేను చెప్పాల్సింది ఉంటుంది. సిరాజ్ ఖాన్ గారు వెంకటస్వామి గారిని మాట్లాడివ్వండి. ఆయన మాట్లాడిన తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు. దయచేసి వినాలా, అందరినీ వినాలి. నేనేమంటున్నా, ఇది చాలా సున్నితమైన అంశము. ఈ అంశాన్ని పొలిటిసైజ్ చేయడం కానీ, ఏదో ఒక పార్టీకి ఆపాదించడం కానీ చేయకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఒక మతానికి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇప్పుడు వక్ఫ్ భూములకు సంబంధించి కానీ, దేవాదాయ భూములకు సంబంధించి కానీ, చర్చిల భూమికి సంబంధించి కానీ, అసలు మనమంతా ఇక్కడ మాట్లాడుతున్నాం కానీ ఆడ మతం లేదు, కులం లేదు, దైవం లేదు, ఏం లేదు. అక్కడ ఆక్రమదారులందరూ కూడా అటు చర్చిల భూములను, ఇటు వక్ఫ్ భూములను. సిరాజ్ ఖాన్ గారు వెంకటస్వామి గారు మాట్లాడిన తర్వాత, పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. సిరాజ్ ఖాన్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. వెంకటస్వామి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. మీరు మిగతా మాట్లాడేటప్పుడు వినండి అమ్మా, కాస్త వినండి. సిరాజ్ ఖాన్ గారు వెంకటస్వామి గారు పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు క్వశ్చన్ రైజ్ చేద్దాం. మేము వినండి, పూర్తిగా వినండి. సార్ మై టైమ్ ఈజ్ ఓవర్.
ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. మీరు ఆలోచించండి, మనం అందరూ భారతీయులు. ప్లీజ్ ఆలోచించండి. నేను మాట్లాడలేకపోతే మీకు ఏం అర్థమైతే, నేను మాట్లాడలేకుంటే నేను ఏం లైన్ లో ఉన్నా ఎట్లా తెలుస్తుంది? మనం అందరు భారతీయులు, మనం అందరు వీఆర్ ద ఇండియన్ సిటిజన్స్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద మ్యాటర్. ఓకే, అర్థం చేసుకున్నాము నీ ఆవేదనను, లేకపోతే వక్స్ కు వ్యతిరేకించే వాళ్ళ ఆ ఆవేదన అన్నిటిని కూడా మేము అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు కూడా మిగతా వాళ్ళని వినడానికి సిద్ధంగా ఉండండి దయచేసి. అర్థమైందా? ఇది పొలిటిసైజ్ కావద్దనే ఉద్దేశం. మమతా గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఆ స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ వినోదాన్ని అక్కడ కూర్చొని ఉన్నాడు. కాన్స్టిట్యూషన్ ఏ మేరకు పరిమితి చేస్తుంది అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సంబంధించి నేను ఇంప్లిమెంట్ చేయను అని ఎవరు మన సార్ మన ఈయన అన్నాడు, ఎవరు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దాని మీద కట్టుబడి ఉన్నాడు. మమతా బెనర్జీ గారు కూడా రేపు ఎంతవరకు కట్టుబడి ఉంటుంది అనేటువంటిది ఒకటి విషయం. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లయితే ఒక వర్గానికి ఫేవర్ చేసే విధంగా మిగతా వర్గాలను అంటే అన్కాన్స్టిట్యూషనల్ ఉన్నాయో, ఇప్పుడు ఆమె యాక్టివిస్ట్ చెప్పినట్టుగా ఈ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి సవరణలో కూడా ఏమైతే అన్కాన్స్టిట్యూషనల్ ఉన్నాయో వాటిని సర్వత్రా అందరం వ్యతిరేకిద్దాం. కానీ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ముస్లిం, ఒకవేళ ముస్లిం ప్రాపర్టీస్ మీదనే కాబట్టి ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ముస్లిం కమ్యూనిటీ దోస్ ఆర్ ఇన్ ద పావర్టీ, ఆ ఇంట్రెస్ట్ లో భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకే పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం లెవెల్లో ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని పార్టీలకు అతీతంగా అంగీకరించాల్సిన అవసరం, సమర్థించాల్సిన అవసరం ఉంది. ఏదైతే అన్కాన్స్టిట్యూషనల్ ఉన్నదో ఆ అన్కాన్స్టిట్యూషనల్ ను మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఇంకా రెండో విషయము, ఎవరు ఇల్లు కాలితే ఇంకొకడు సంబరం చేసుకున్నట్టుగా మీరు వక్ఫ్ బోర్డు జరిగితే అది ముస్లింలకు ఏదో జరిగింది, ముస్లిం వాళ్ళకు సంబంధించిందని భారతీయ జనతా పార్టీ వాళ్ళు సంబరాలు చేయడం కరెక్ట్ కాదు. ఎదుటివాడిని రెచ్చగొట్టదు. ఇది సున్నితమైన అంశం కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అది తమ పార్టీ విజయంగా కాకుండా ప్రభుత్వానికి సంబంధించిందిగా చూసుకుంటూ దేశ ప్రయోజనాల దృష్ట్యా కొంత సమయం పాటించి ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు చేయకుండా ఉంటే డెఫినెట్ గా ఇది ఒక గుడ్ అంటే సొల్యూషన్ ఇచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఎవరైనా, నేనేమంటున్నా అంటే వక్ఫ్ బోర్డు అయినా, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం అయినా, లేకపోతే యాజమాన్యాలు ఏదైతే దేవాదాయ భూములైనా, లేకపోతే చర్చి భూములైనా, ఇట్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది కేంద్రం. కేంద్రమే సుప్రీమో, కేంద్ర ప్రభుత్వమే సుప్రీమో. దాన్ని మించి సుప్రీం అంటూ ఇంకొక వక్ఫ్ బోర్డు ఉన్నదని అంటే అది రాజ్యాంగ విరుద్ధం నా ఉద్దేశంలో. కాబట్టి ఎవరికి అట్లా కొన్ని దేవాలయాలు కూడా అట్లా సుప్రీం గా వ్యవహరిస్తున్నాయి, అది తప్పే. వక్ఫ్ బోర్డు సుప్రీం గా వ్యవహరించినా అది తప్పే. అదే ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ సంబంధించినటువంటి వాళ్ళ చర్చిలు సుప్రీం గా వ్యవహరించినా తప్పే. సో దీన్ని ఒక సంయమనంతో ఒక అంటే అందరూ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేసే విధంగా, అది మమతా కావచ్చు, మేము కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీజేపీ మోడీ గారు కావచ్చు, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని మేము కాంగ్రెస్ గా మేము కోరుతున్నాం. వ్యక్తిగతంగా కూడా నేను కోరుతున్నాను. ఓకే, రైట్. వీరేంద్ర యాదవ్ గారు ఏదైతే వెంకటస్వామి గారు చెప్పినట్టు ఇటు కేంద్రమే సుప్రీం, అలాగే ఏదైతే వక్ఫ్ భూములే కాదు, ఇటు దేవాలయాలకు సంబంధించి